చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఆయన తరం కూడా కాదు, జగన్ గారి ఇంటికి కూడా ఈయన పీకలాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేని పరిపాలన తీసుకొచ్చాడు. ఈ రోజున ప్రజల వద్దకు పాలన అని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం ఇస్తా వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతులు చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ. ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన రేపో మాపో షెడ్లోకి వెళ్ళి కూర్చునే పరిస్థితి. ఆయన ఇంకేం చేస్తాడమ్మా? ఈ పిచ్చోడిని ఒకరిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడతా మాకేదో రాష్ట్రం లేదు, ఏం జరిగింది? ఇదే చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల మందికి ఎన్ని జాబులు ఇచ్చాడు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఎంతమందికి ఉపాధి పెట్టాడు? ఈ రోజున ఏదో మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారంటీలు, ఉచిత అంటే బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు, నిరుద్యోగ వృత్తి 3000, ఇవన్నీ ఎవరు నమ్ముతారమ్మా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారమ్మా. ఇంకేమి ఇస్తాడు? ఇంకేం చేస్తాడు? ఇంకా బెటర్గా ఏమైనా ఇస్తే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనాలు కూడా విశ్వసిస్తారే కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు పనికి మాలను మాట్లాడుకుంటా నా మేనిఫెస్టో దోచుకుంటున్నాడు రాష్ట్రాన్ని అంతా అని వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి క్రెడిబిలిటీ లేదు. ఆయనకి వాస్తవంగా ఆయన వయసు రీత్యా కూడా ఆయన మాట్లాడే మాటలు కాదు, ఆయన పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. పనికిమాలిన మాటలు మాట్లాడతా హుందాతనం నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఈ మాటలు మాట్లాడాడమ్మా? చిరునవ్వుతోనే ఆయన పరిపాలన సాగించుకుంటున్నాడు. అది నాయకుడి లక్షణం. అది ఆ నాయకుడి లక్షణాలు చంద్రబాబుకి లేవు. అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా ఏదేదో రెచ్చగొట్టే ధోరణితో ఎందుకు ఈ చెత్త మాటలు మాట్లాడతాం? చంద్రబాబు నాయుడు తగ్గించుకుంటే బాగుంటుంది. వయసుకు తగ్గ మాటలు కాదు. ఎందుకు మా మాటలు మాట్లాడుతున్నాడు? ఓకేనమ్మా, నేను కాదంటే 14 నుంచి 19 వరకు ఎన్ని రత్నాలు తీసుకొచ్చి గుట్టలు లారీలు పోసారు చెప్పమనండి అమ్మ. చంద్రబాబు నాయుడిని ఎన్ని రాయలసీమ రత్నాల సీమ చేస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటున్నాడు. 14 నుంచి 19 వరకు ఎన్ని లారీలు రత్నాలు తీసుకొచ్చి రాయలసీమలో 4 జిల్లాల్లో పోసాడు చెప్పమానండి అమ్మ. జయం జయం చంద్రన్న నేను ఒక భజన పెట్టుకుని ఒక పాటలు పెడతా. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆర్టీసీకి కూడా దాదాపు 250 కోట్లు కూడా నష్టం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎవరి డబ్బులమ్మా? ప్రజల డబ్బులు కాదా? ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు తక్కువ టమారా మాటలు ప్రజలు నమ్మొద్దని కూడా మీ మీడియా ద్వారా కూడా నేను కోరుచున్నాను. 14 సంవత్సరాలు ఆయన అంతకుముందు చేశాడు, అంతకుముందు 14 ఏళ్ళు చేశాడు, అంతకుముందు 10 ఏళ్ళు చేశాడు. ఆయన వరకబెట్టింది ఏముంది రాష్ట్రానికి? ఏముంది? ఏమీ లేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ఏముంది? ఛాన్స్ ఇవ్వడానికి వైసీపీకి ఇచ్చిందే ఒక ఛాన్సు. మళ్ళీ ఈయనకి ఆల్రెడీ 4-5 ఛాన్సులు ఇచ్చి ఆయనే 30 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్నవాడే ఏం చేయలేకపోయాడు రాష్ట్రానికి. ఇప్పుడు వరకు ఏం జరిగింది రాష్ట్రానికి? మామూలుగా చెప్పాలంటే రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది అభివృద్ధి చెందారు, బీసీలు ఎంతమంది అభివృద్ధి చెందారు, ఓసీలు ఎంతమంది అభివృద్ధి చెందారు, ఓబీసీలు ఎంతమంది అభివృద్ధి చెందారు? ఆయన్నే చెప్పమానండి. ఎంతమంది ఆయన న్యాయం చేశాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు? బాబు వస్తే జాబ్ కూడా పోయిద్ది, ఉన్నావు జాబ్ పోయింది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న మాట మర్చిపోవడమే. మొన్న పోస్టర్లో రాజధాని ఇచ్చిన కొత్తలో ఆయన ముఖ్యమంత్రి చేశాము. ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలే. అదిగో పోస్టర్లు వేసి పాంప్లెట్లు వేసి హైటెక్ సిటీ చేస్తాను దాన్ని కూడా అని చెప్పి చూపించాడు. హైదరాబాద్ మాదిరిగా అంతకంటే డెవలప్ ఎక్కువ చేస్తాను అన్నాడు. ఏమీ చేయాల. పునాది రాళ్ళు అయిపోయినాయి, అవన్నీ పునాదులు ఉన్నాయి అక్కడ. ప్రజలు నమ్మే పరిస్థితులు పోయినాయి. ఇవాళ ఏ నాయకుడిని నమ్మట్లా ప్రజలు. ప్రజానీకం బాగా ఓటర్ మంచి తెలియగలడు. నువ్వేదో మాయమాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. వాడొచ్చి ఏదో మాయమాటలు చెప్తే నమ్మే పరిస్థితి అసలు లేదు. అది ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే నాకు తెలిసి నా అనుభవం ప్రకారం 40-60 ఏళ్ళ జీవిత చరిత్రలో, రాజకీయ చరిత్రలో నాకు 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మేమందరినీ నాయకులను చూసాం. ఎవరు కూడా మా వర్గాలకి అంటే దిగువ వర్గాలకి ఎవరు సరైన న్యాయం చేయలే. ఎప్పుడో ఇందిరాగాంధీ చేసింది కూడు గూడు గుడ్డ అన్న పదంతో కొంచెం లేబర్కి న్యాయం జరిగింది. ఇప్పుడు తర్వాత వచ్చిన తరం ఎవడో ఏమీ చేయలేదు. ఆ కోవలు ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా 10 పైసలు బెటరే. కొంచెం ఆయన ఇంట్లో నువ్వు కనొచ్చు ఎన్నో భ్రమలైనా సరే, నేను ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఎవడు కళలాడు కంటా ఉంటాడు. దానికి అది ఎవడు ఏమి చేయలేడు.
అంటే పులివెందుల నేనే వచ్చేది, పులివెందులను ఏం చేయలేదు జగన్ అని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ఏం డెవలప్ చేశాడు? ఆయన ప్రతిసారి ఆయనే ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం డెవలప్ చేశాడో, గత 4 ఏళ్ళు ఏం డెవలప్ జరిగిందో, అంతకుముందు ఏం డెవలప్ జరిగిందో చిత్తూరుకి అది చెప్పమను చాలు. ఏం మాట్లాడుతున్నారు బాబు గారు మీరు? అంటే ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయి మీరు చేస్తున్నారా? ఇప్పుడు వరకు నీకు రాష్ట్రంలో ఇంత మటుకు ఇల్లు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ మీరు రాష్ట్ర ప్రజలను మోసం చేసేది మీరు ఇక్కడికి రాకుండా హైదరాబాదులో ఇల్లు కట్టుకొని హైదరాబాదులో ఉంటా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలనుకున్నది మీరు చేసేది అంతా దొంగ. మీరు చెప్పే మాటలు ఎవడో నమ్మడం. ఈ ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి గొర్రెలని అన్నారు కాబట్టి నమ్ముతున్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు తప్ప అదేం లేదు. దొంగ దోచుకుంటున్నాడు రాష్ట్రాన్ని అని అంటున్నారు. ఏమండి 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారా, లేకపోతే 4 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటారండి? 10 ఏళ్ళు ఎక్కువ చేసావు, నువ్వే దోచుకున్నావు. మీ మామగారి దగ్గర నుంచి పార్టీని కూడా లాక్కున్నది నువ్వే. నీ సొంతగా పార్టీ పెట్టి రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చుకున్న నాయకుడు ఏం కాదు. నువ్వు ఎప్పుడు చూసినా ఒంటరిగా ఏనాడు పోటీ చేసి ఏరుకుంటావు. నువ్వు సింగిల్గా వెళ్ళి 151 సీట్లు కొట్టింది జగన్ బాబు. అలాంటి జగన్ బాబు గురించి నువ్వు మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు. అంటే చంద్రబాబుకి ఛాన్స్ ఎవరంటారు? ఎవరు మా ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇస్తే ఇవ్వచ్చు, దాని గురించి కాదు. అసలు ముందు అసలు నోరు లేగితే ఎదుటి ఆపోజిషన్ బూతులు తిట్టుకోవడం సరిపోతుంది. మనం తీసేయాలి అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అసలు అది అసలు రాంగ్. అది ఒక ముఖ్యమంత్రి కానీ మనం అలా అనకూడదు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని గౌరవించాలి. నేను ఈ పదవి చేస్తాను, నేను ఈ పనులు చేస్తాను, ఈ అవకాశం ఉంటాయి అని చెప్పుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళు బూతులు తిట్టుకుంటే ఎదుటి రాష్ట్రాల వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది. ఒక హోదాలో ఉండి వచ్చి సైకో అంటే అసలు అది ఒక గేదెల కడవలు తిట్టుకుంటారు చూడు, ఇంటికి పల్లెటూరు ఆ టైప్లో ఉంది. సార్ నేను రాయలసీమ పులివెందుల్లో కూడా నేనే గెలుస్తాను, నాకు సరే తప్పులేదు అనుకో, తప్పులేదు, నీ ఆలోచన తప్పులేదు. అంతేగా పులివెందులో ఓడిపోతారా? ఎందుకు ఓడిపోయి? అయ్యో అసలు ఉన్న రాజ్యం అంటే చెప్పుకోండి. ఏమండే ఇప్పుడు ఎవరైనా సరే అవకాశం వస్తుందని వెళ్తాంగా. ఏదైనా ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను, వచ్చిద్దామని రాయి ఇస్తుందామని వెళ్తా. అంతేగాని మనం ఎప్పుడు రెండో ఊర్లో నేనే గెలుస్తాననేది తప్పది. ఆయన వల్ల కాదమ్మ, చెప్పాగా. ఆయన ఎక్కడికి వచ్చినా మా సామాన్య వస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు వచ్చారు, ఒక టీవీ వాళ్ళు ఇంకో టీవీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో అడుగుతారు, వాళ్ళకి ఏదో చెబుతాం. అట్లాగే వచ్చి వెళ్తాం తప్ప జరిగేది ఏం లేదమ్మా. నిజాన్ని బతికించాలంటే ఆ రోజు రామోజీరావు కూడా ఎన్టీ రామారావు గారు వెనకాల ఉండితే నిజంగా రామోజీరావు గారు గొప్పవారు. ఆ రోజున ఎన్నుపోచి పొడిచి దేశాన్ని దేశం కోసం తిరిగి అంత సినీ ఫీల్డ్ని వదులుకొని అంత డబ్బు వచ్చే విధానం వదులుకొని అన్నగారు ఆ రకంగా కష్టపడి రోడ్లమ్మడి తిరిగి ఈ ప్రజల కోసం అన్ని కష్టాలు పడి అంత తిరిగి జనాల్లో ఒక గుర్తింపు తెచ్చింది ఫస్ట్ ఎన్టీ రామారావు గారు. ప్రతి పల్లెటూరు ప్రతి వాతావరణానికి వెళ్ళి ఏది ఒక పేపర్ వెళ్తాం కానీ, ఒక మైక్ వెళ్తాం కానీ, ఒక వార్త వెళ్తాం కానీ. ఎందుకంటే నేను నెహ్రూ గారు అమ్మటే 40 సంవత్సరాలు నా లైఫ్ ఆయనతో గడిపాను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాడి నుంచి కూడా ప్రతి ఊరు తిరుగుతూ ఉండేవాళ్ళు. చాలా వెనకబడ్డ ఊళ్ళలో కూడా ఆ పేపర్ అనేది వెళ్తాం కానీ మనకు ఒక గుర్తింపు అనేది వచ్చిందో ఒక అన్న ఎన్టీ రామారావు గారి మూలానమ్మ. అది వాస్తవం, అది ధర్మం. అయితే ఆ తెలుగుదేశానికి ఈ తెలుగుదేశానికి సంబంధం లేదు. ఇదంతా కుక్కపిందిల వారం అంతా. ఇది కరెక్టే కానే కాదు. సరే ఏం జరుగుతుందో చూద్దాం.